నయీం అక్రమాస్తుల చిట్టాలో ఇంకా ఏమేమున్నాయో తేల్చేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. మొన్న హడావుడి వల్ల నార్సింగ్లోని నయీం నివాసంలో సరిగ్గా తనిఖీలు చేయని అధికారులు ఇప్పుడు కోర్టు అనుమతితో మరోసారి ఇంటి తాళాలు తెరిచారు. రెండో అంతస్తులో నయీంకి చెందిన ఓ రూమ్ లో మరోసారి సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నయీం డైరీ సంచలనం రేకెత్తిస్తుండగా తాజా తనిఖీలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్సింగ్లోని నయీం ఇంట్లో సోదాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, తాజా సోదాల్లో ఇంకా ఏమైనా ఆస్తుల వివరాలు దొరికాయా? కొద్దిసేపటి క్రితమే నయీం ఇంట్లోకి పోలీసు ఉన్నతాధికారుల బృందంతో పాటు రెవెన్యూ అధికారులు రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం గదిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిన్న సీజ్ చేసినటువంటి తాళాన్ని ఓపెన్ చేసిన తర్వాత అధికారులంతా కూడా లోపలికి వెళ్లారు. దాదాపు అరగంటగా సోదాలు కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. నయీంకు సంబంధించినటువంటి సమాచారం, కీలక సమాచారాన్ని డైరీలో రాసుకున్నటువంటి నయీం ఆ డైరీ నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగానే ఈ సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ రోజు సోదాలు జరిపినటువంటి సమయంలో ఒక నయీం బెడ్రూమ్, వ్యక్తిగత బెడ్రూమ్ తాళాలు ఉండడంతో ఆ ఒక్క రూమ్ను మాత్రమే సోదాల్లో ఆ రోజు తనిఖీలు చేయలేకపోయారు. ఈరోజు నిన్న కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కోర్టు అనుమతితో పోలీసు ఉన్నతాధికారులంతా కూడా నయీం నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు ఏసీపీ గంగారెడ్డి నేతృత్వంలోని బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఇంకా నయీంకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభ్యమవుతుందన్నటువంటి ఆశాభావంతో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే భూమికి సంబంధించినటువంటి విక్రయ పత్రాలు, పెద్ద మొత్తంలో నగదు, దాదాపు 2 కోట్ల పైచిలకు నగదును ఇదే ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇంట్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక కంప్యూటర్ను, ల్యాప్టాప్ను కూడా తీసుకెళ్లడం జరిగింది. కంప్యూటర్, ల్యాప్టాప్ తీసుకెళ్లి అందులో వివరాలన్నీ కూడా ఏవైతే స్వాధీనం చేసుకుంటున్నారో ఆ వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నయీంకు సంబంధించినటువంటి భూ వివాదాలకు సంబంధించి, భూ లావాదేవీలకు సంబంధించినటువంటి చిట్టా విప్పినటువంటి పోలీసులు డైరీలో లభ్యమైనటువంటి సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు నయీం వ్యక్తిగతమైనటువంటి రూమ్లో ఇంకా ఎటువంటి సమాచారం లభిస్తుందా అన్నది కూడా వేచి చూడాల్సింది. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్, ఇంకా ఎంతవరకు ఈ దర్యాప్తు కొనసాగుతోంది? అసలు పోలీసులు అక్కడికి చేరుకున్నారా? దాదాపు ఇంకో అరగంట నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా పోలీస్ అధికారులు ఈ రోజు దృష్టి సారించిన దాని ప్రకారం నయీం వ్యక్తిగతమైనటువంటి రూమ్ కావడంతో అందులో ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి సమాచారము, ఎవరెవరైతే పోలీస్ అధికారులు నయీంతో సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరెవరితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడన్నది కూడా డైరీలో లభించినటువంటి సమాచారంతో పాటు ఇప్పుడు తనిఖీ చేసే రూమ్ లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి కీలక సమాచారం దొరికే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు తనిఖీల్లో భాగంగా నయీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు నయీం శాటిలైట్ ఫోన్ వాడేవాడన్నది కూడా తనిఖీల్లో పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ ఫోన్ ద్వారా కొంతమంది పోలీస్ అధికారులతోనూ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో కూడా, అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో కూడా
రెగ్యులర్ గా శాటిలైట్ ఫోన్ ద్వారా మాట్లాడేవాడని చెప్పి కూడా దర్యాప్తులో తేలుతోంది. ఇంకా ఈ రోజు జరిగేటువంటి సోదాల్లో వ్యక్తిగతమైనటువంటి నయీం రూమ్ లో జరుగుతుండటంతో కీలకంగా మారింది. ఇప్పటికే నయీం ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో అటు షాద్ నగర్ లో ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు లభించడంతో పాటు కీలక సమాచారం అంతా కూడా నయీం కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరెవరు, బినామీలు ఎంతమంది ఉన్నారు, నయీం కనుసన్నల్లో ఏ పనులు కొనసాగాయి అన్నది కూడా కీలక సమాచారం చేరింది. ఈ రోజు జరుగుతున్నటువంటి సోదాల్లో ఇటు నయీం కు సంబంధించిన వ్యక్తిగత రూమ్ కావడంతో ఇంకా కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పోలీసులు సోదాలు చేస్తున్నటువంటి రూమ్ లోకి కేవలం నయీం మినహాయిస్తే ఎవరిని కూడా ఆ రూమ్ లోకి అనుమతించేవాడు కాదని, ఆయన మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లేవాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది డోర్ కు లాక్ చేసేవాడని చెప్పి కూడా పోలీసు విచారణలో తేలుతున్న నేపథ్యంలో ఈ రోజు మరింత కీలక సమాచారం లభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూ లావాదేవీలకు సంబంధించి కానీ, అటు పోలీస్ అధికారులతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరెవరితో నయీం కు సంబంధాలు ఉన్నాయన్నది కూడా తనిఖీలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీస్ అధికారుల బృందం జరిపినటువంటి తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మరో 2 గంటల పాటు ఈ తనిఖీలు ఈ సోదాలు కొనసాగుతాయని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికి చుట్టుపక్కల నార్సింగ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లతో పాటు మరో 2 పోలీస్ స్టేషన్ల సిఐలతో పాటు ఏసీపీ గంగిరెడ్డి నేతృత్వంలోని బృందం, రెవెన్యూ అధికారులు కూడా పంచనామా నిర్వహిస్తున్నారు. ఈ రోజు సోదాల్లో లభించేటువంటి వస్తువులన్నిటిని కూడా నమోదు చేసుకునేందుకు ఒక కంప్యూటర్ ను కూడా వారితో పాటు తీసుకెళ్లడం జరిగింది. కమల్, నయీం కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, ఇంతకు ముందు సిట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు సిఐడి వైపు ఎందుకు మొగ్గారు? అసలు కేసు పూర్తి వివరాలు ఏంటి? అప్పగించాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ప్రధాన సిట్ అనేది కేవలం కేసు నమోదు చేసి విచారణ చేసే అధికారం మాత్రం ఉంటుంది. దాన్ని సీజింగ్ చేసే అథారిటీ ఉంటుంది. అందుకే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒకవేళ ఏదైనా సీజింగ్ కావచ్చు, అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కేసులో ఆ సంబంధిత నిందితుల్ని అక్కడికి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన పిఎస్ఐకి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిట్ నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నయీం సంబంధించి అన్ని కేసులు రాష్ట్ర కూడా చేసిన పాపాలన్నీ అందులోనే ఉన్నాయి. దోచుకున్న సొమ్ము లెక్కంతా అందులో ఉంది. బెదిరింపులో డెత్ వార్నింగ్ల చిట్టా గుట్టంతా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి నయీం డైరీపైనే. ఇందుకే రౌడీ డాన్ క్రిమినల్ జాతకం సీక్రెట్స్ ఉన్న డైరీ ఎక్కడుంది? మంత్రిగాడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నయీం క్రైమ్ గుట్టుముట్లన్నీ అతని డైరీలో దాగున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు అందరికీ అతని డైరీపైనే ఆసక్తి. ఆ ఒక్క డైరీ దొరికితే చాలు, నయీం పాపాలన్నీ బయటపడ్డట్టే. నయీం ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఈ డైరీయే కీలకంగా మారింది. ముఖ్యంగా పోలీసులు నయీం డైరీ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టు సమాచారం. నయీం డైరీ కోసం ఇంత టెన్షన్ పడటానికి చాలా కారణాలున్నాయి. అనేక మంది జాతకాలు డైరీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు వెతుకుతున్న నయీం డైరీలో కొందరు బడా పోలీస్ పెద్దల పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇక నయీం హయాంలో జరిగిన భూదందాల వివరాలు కూడా డైరీలో ఉన్నట్టు సమాచారం. సెటిల్మెంట్ల లిస్ట్, బలవంతపు వసూళ్ల జాబితా, హిట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా నయీం రాసుకున్న డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు. నయీం ద్వారా లాభం పొందిన వాళ్లు, అతని పేరు చెప్పి డబ్బులు సంపాదించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి లిస్ట్ కూడా నయీం తన డైరీలో రాసుకున్నట్టు సమాచారం. నల్గొండ జిల్లాలో నయీం, అతని గ్యాంగ్ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు. జిల్లాలో ల్యాండ్ సెటిల్మెంట్లు ఏవి జరిగినా నయీంకు తెలియకుండా జరగవు. ఇక చిన్న చితక ల్యాండ్ డీలింగ్స్ నయీం గ్యాంగ్ చూసుకుంటుంది. అందుకు గ్యాంగ్ మెంబర్లు భాయ్సాబ్ పేరు వాడుకుంటారు. చాలా సందర్భాల్లో అన్ని పనులు భాయ్సాబ్ పేరు మీదే జరిగిపోతాయి. భువనగిరి లాంటి పట్టణంలో కూడా నయీం మార్కు లూటీ జోరుగా ఉందంటే ఈ భాయ్సాబ్ బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ గల్లీ గల్లీకో నయీం ఉంటాడు. లోకల్ గా వాళ్లే భాయ్సాబులుగా చలామణి అవుతుంటారు. నయీంతో కలిసి నయీం పేరు అడ్డం పెట్టుకుని సొమ్ములు దండుకున్న వాళ్లే కాకుండా కొందరు మీడియా వ్యక్తుల జాతకాలు కూడా డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నయీం ఎన్కౌంటర్ అయ్యాక కూడా అందరినీ టెన్షన్ పెడుతున్నాడు.